ఆయన ముఖ్యంగా 6 ప్రాముఖ్యమైనటువంటి అంశాల్లో పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా తీసిదన్నాడు. 1 విద్య, 2 వైద్యం, 3 తాగునీరు, 4 సాగునీరు, 5 ఉపాధి, 6 లా అండ్ ఆర్డర్. ఈ 6 విషయాలలో ముఖ్యంగా పిఠాపురం యొక్క నియోజకవర్గాన్ని భారతదేశం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకునేలా చేస్తానన్నాడు. మొట్టమొదటి ఏంటి? విద్య. ఇవాళ విద్య అనేది ఒక వ్యాపార దృక్పథంగా మారిపోయినటువంటి సందర్భం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ విద్యా వ్యవస్థలో ఒక ప్రధానమైన 3 సెక్టార్లు ఉంటాయండి. 1 ప్రభుత్వ రంగము, 2 ప్రైవేట్ రంగం, 3 ఎయిడెడ్ వ్యవస్థ అనేది 3 వ్యవస్థలు ఉండేవి. అంటే ప్రైవేట్ రంగం రాకముందు ముఖ్యంగా ప్రభుత్వం తర్వాత ఎయిడెడ్ విద్యా వ్యవస్థలు అనేవి ఉండేవండి. ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థలకి ఒక జీవో అనేది ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. ఏంటనంటే ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థలు అనేవి అయితే ప్రభుత్వంలోనే విలీనం చేయాలి, లేదా ఆ సంస్థలు వాళ్ళు ప్రైవేట్గానే నడుపుకోవాలి అని చెప్పేసి. అంటే ఎయిడెడ్ విద్యా వ్యవస్థలకు ఏంటంటే గ్రాంట్ అనేది ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అట్లాగే ఆ కాలేజీలో కానీ స్కూల్స్లో పనిచేసేటటువంటి అధ్యాపకుల్ని ప్రభుత్వం నియమించే విధానం ఉండేదండి. 2019 తర్వాత ఒక జీవో తీసుకొచ్చి మీరు ప్రభుత్వం నడుపుకుంటుందా అంటే ప్రభుత్వంలో విలీనం చేస్తారా లేదా ప్రైవేట్గా నడుపుకుంటారని చెప్పేసి ఆ రకంగా కాకినాడలో ఐడియల్ కాలేజీ లాంటి కొన్ని విద్యా సంస్థలు కూడా ఆ జీవో తీసుకురావటం వల్ల ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలకి ముఖ్యంగా అక్కడ ఏంటంటే ప్రైవేట్గా మారితే అక్కడ స్టూడెంట్స్ ఫీజులు పెంచడం వలన విద్యార్థులు ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ భారం అనేది కుటుంబాలపై పడుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలపై పిఠాపురం వేదికగా ఒక మంచి హామీ అనేది ఇవ్వడం జరిగింది. మరలా గనక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు కావచ్చు, ఎయిడెడ్ కాలేజెస్ కావచ్చు, మరలా రీఓపెన్ చేస్తాను ఈ సిస్టమ్ ఏదైతే ఉందో. ఎందుకనంటే గొప్ప మేధావులని, విద్యావేత్తలని అందించినటువంటి ఎంతోమంది ఈ సంస్థలు గత 200 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా మరలా ఆ వ్యవస్థను పునరుజ్జీవించడానికి మరలా వాటిని రీఓపెన్ చేస్తామని చెప్పగానే చాలా ఈ విద్యారంగంలో మరలా అంటే ఏ జీవో అయితే తీసుకొచ్చారో ఆ జీవోని రద్దు చేయడానికి నేను మరలా కృషి చేస్తానని వారు హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఆ రకంగా వారు ఇచ్చినటువంటి హామీ వలన విద్యారంగంలో మరలా అంటే ఏ రంగం అయితే నష్టపోయిందో ఆ రంగాన్ని అంటే మరలా ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ కాలేజీని రీఓపెన్ చేస్తామని చెప్పినందుకు ముఖ్యంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక రెండవది వైద్యం తీసుకున్నట్లయితే ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్లో కొన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అనేవి ఉండటం లేదు, మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ముఖ్యంగా వైద్య రంగాన్ని ఎక్కడైతే సంస్కరణ చేయాలో వాటిని సంస్కరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. అలాగే తాగునీరు ఇవాళ మనం చూస్తున్నాం కొన్ని గిరిజన ప్రాంతాల్లో కానీ చాలా ప్రాంతాలకి ఈ వేసవి వచ్చిన తర్వాత వాళ్ళకి తాగటానికి నీరు లేక వాళ్ళు చాలా ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించడం, అట్లాగే సాగునీరు అండి. ఇవాళ వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు పంటలు పండించడానికి ఈ కాలువలు త్రవ్వించడం కావచ్చు, అంటే నీరు అనేది అందించాలంటే వాళ్ళు పంటలు పండించడానికి. కాబట్టి ఆ రంగంలో కూడా ముఖ్యంగా అంటే రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం. ఇట్లా విద్యా, వైద్యం, తాగునీరు, సాగునీరే కాకుండా ముఖ్యంగా ఉపాధి అండి ఇవాళ. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఇవాళ ముఖ్యంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా, ఏ రాష్ట్రం యొక్క పరిస్థితి అయినా సరే ముఖ్యంగా చదువుకునేటటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ ఉపాధి అనేది పిఠాపురం నుంచే మొదలు పెడతానని చెప్పేసి అన్నారండి. ఎట్లాగానంటే ముఖ్యంగా చదువుకునేటటువంటి యువత అంటే వాళ్ళకి విద్యార్హతలుగా ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పలుకుబడి అంతా ఉపయోగించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఒకవేళ ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి స్కిల్స్ అనే అవసరం అండి. కాబట్టి వారు ఏం చెప్పారంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పిఠాపురంలోనే ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అంటే ఆ స్కిల్స్ ఉంటేనే వాళ్ళు ఆ ఉద్యోగాల్లో రాణించగలరండి ముఖ్యంగా. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా సరే వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగంలో ప్రతిభావంతంగా రాణించాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ స్కిల్స్ ఉండాలి. కాబట్టి ఆ స్కిల్స్ పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేవి పిఠాపురం, కాకినాడ ఇట్లాగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఏర్పాటు చేసి కంప్లీట్గా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి కూడా అన్నది.